నమస్తే 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 నమస్కారం నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? తమ్మియా అన్నయ్య తమ్మియా అన్నయ్య తమ్మియో అన్నయ్య సన్నిధి పాటాపో. జైలు నుంచి ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఆహా. మరి ఈ జుట్టేంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా? ఆ గురించి ఏమనుకుంటున్నావు? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాడిని కాదు, ఖల్నాయకుని. అంటే విల్లన్నే. బెలనమవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావు రా. మరి అదే, ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పద. என்னடா உனக்கு சொன்ன வேலை என்ன ஆயிடுச்சு? அந்த जर्नलिस्ट काल काल எடுத்துட்டியா? ఎడతాச்சு. वाकई क्या भाई, हमारा एमएलए साहब का बच्चे को लिखना पड़ता नहीं आता, मगर पेपर में फर्स्ट क्लास कॉलम में नंबर आना, क्या करते? कर दिया सब. ఓకే. అన్నయ్య ఏంటి సెటప్ అంతా మార్చేసా? వాసలతో కిరికిరెందుకు? హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా. మాకు తెలియక ఇది మన స్కూలు. తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, ఎట్టండి ఎదవ పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు. ఈ మాట నమ్మి వాళ్ళకి మాట ఇచ్చాను రా. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నా? బాంబు. అబ్బో, బాంబా? నీకు బాంబు రేటింగ్ కూడా వచ్చేటరా? మరి అదే కల్నాయక్ అంటే ఏంటి అనుకుంటున్నావు? ఏమనుకున్నానో తర్వాత చెప్తాను కానీ ఒక్కసారి నమూనా చూపించు. ఇది కూడా తెలీదు. స్కూలు స్కూలు చెప్తా ఉండు. ఇక ఇది ఉంది కదా, ఇది దీన్ని తీసి పారేసి 10 లెక్క పెట్టాలి. చెప్తా ఉంటా. చూసావా? 1 2 3 4 5 అమ్మో 6 7 8 9 10. కల్లాయికు బాంబు 1 2 3 4. మావగారు, నాకు నీ కూతురికి పెళ్లి ఎలా చేద్దాం అనుకుంటున్నా? గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నా. భూదేవంత అరుగేసి ఆకాశం అంత పందిరేసి. నో పందిరి. ఎండలో చేయాలి నా పెళ్లి. కుర్చీలు, ఐరన్ చైర్స్, పొద్దులు వేసి పెట్టాలి. కూర్చున్న వాళ్ళకి కింద మంట, పైన ఎండ, అందరూ ఏడుస్తూ ఉండాలి. ఎంత అందమైన అమ్మాయి నా భార్య అవుతున్నందుకు అందరూ కుళ్ళి కుళ్ళి చావాలి. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? ఆడికి తాగింది మొత్తం దిగిపోయి ఉంటది. షట్ అప్. వెళ్ళి పని చూసుకో. అలాగే. ఒరే మామగారు, ఇంకా నా శోభనం. వీడు నాకు అర్థం కాడు బాబోయ్. వీడు కోరుకున్నట్టుగానే ఆ పిల్లకి వీడికి పెళ్లి జరిగిందంటే ఆ కాపురం ఎంత చక్కగా ఏడుస్తుందో. వీడి కరెంటు షాకులకి పాపం ఈ పిల్ల ఎంత విలవిల్లాడిపోతుందో. ఎవడు మా ఇంటి కొత్తగా వచ్చినట్టున్నాడు? ఎవడ నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావు? అదేంటో నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. నిన్ను కొట్టిన తర్వాత హ్యాపీగా ఉంది. అదేంట్రా నన్ను చూస్తే కొట్టాలనిపించడం ఏంటి? ఇప్పుడు ముంగిస పావును చూసిందనుకోరా, దానికి కరవాలనిపిస్తుంది. అట్లాగే నిన్ను నీ జుట్టు చూసిన తర్వాత ఆడికి నిన్ను కొట్టాలనిపించింది. అంతేకాదు, ఆ జుట్టు కూడా కత్తిరించాలనుంది. అమ్మో, ఏంటన్నయ్య ఏమంటున్నాడు? ఏం లేదు నాన్న, నీకు గుండు గీయించాలనుందంట ఆడికి. సంతోషించంగానే ఆ పని చూసుకోపా. అలాగా. ఇదిగో చూడు బాబు, ఇక్కడ ఎవరు పెళ్లి జరుగుతుందా? పెళ్లి రామాలయంలో అని చెప్తుంటే వినిసావరే. చవక ఏడుతుందిరా. వస్తాను. పెళ్లి రామాలయంలో జరుగుతుందంట. అదే
నేను చెప్పాల్సింది నువ్వు చెప్పి అసలు నీ లెవెల్ ఏంట్రా? నేను ఖల్నాయక్ రా, ఖల్నాయక్. ఏంట్రా నేను ఖల్నాయక్ అన్నప్పుడల్లా నువ్వు నాలుక బయట పెడతావేంటి? నాలుక కోసేస్తాను రోయ్. నేను ఖల్నాయక్ అంటే నీకు అబ్బా సాంబార్ ఇడ్లీ అదిరింద్రా తమ్మయ్య. అవునన్నయ్య, వద్దింక తింటే ఏమవుద్ది? ఆ మధ్య తిన్నోడికి క్యాన్సర్ ఎయిడ్స్ వచ్చిందంట. అయినా కమ్మగా టిఫిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిందంట నీకు అనుమానం ఎదవా? ఏం లేదన్నయ్య, ఇందాక నీ ప్లేట్లో బొద్దింక కనిపించింది, ఇప్పుడేం కనిపించట్లేదు. ఆ మాట తిన ముందు చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్తాడు ఎదవా. నువ్వు చెప్పలేసే కదా అమ్మ తినేస్తా. అమ్మో ఆడొస్తున్నాడు. తమ్మయ్య నువ్వు అర్జెంట్కి వెళ్ళి విజయ్ గారిని మొక్కలు మొక్కల కింద నరికేమని మన వాళ్ళందరూ పునబాయించు. అలాగన్నయ్య. నువ్వు వెళ్ళరా, వెళ్ళమంటే. ఆ విజయ్ మండవుడిని ఎరగొట్టేశాడు. చెప్తే వినరే, నీకు అర్థం కాదు. మీరు వెళ్ళి బాగా ఎరగొట్టించుకోండి. అమ్మయ్యా ఒక్క ముక్క కూడా ఏర్పడలేదు. మన స్కూల్ ఏంటి మడ్రా? అది మన స్కూల్ కాదులే. 10 లక్షలు ఇస్తాను. ఆ మాట ఏంటంటే ఎందుకో కొంత ఆశ కలుగుతుందయ్యా. అన్నయ్య ఒప్పేసుకోన్నయ్య, ఈ ఖల్నాయక్ ఉన్నాడు కదా. సరే సరే అంటే కాదు. ఆ వ్యక్తి రేపు ఉదయం 7 గంటలకల్లా ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. రేపు ఉదయం 7 గంటల లోపు చంపకపోతే నాకు చాలా నష్టం. ఓకే ఇదిగో అడ్వాన్స్. చంపాల్సిన మనిషి అడ్రస్. ఓకే. అవును రే, ఎట చంపుతావురా తమ్మయ్య? అవన్నీ ఖల్నాయక్ వదిలే. అసలు వాడు ఏ స్కూల్లో వస్తున్నాడంట? అందుకే నువ్వు స్కూల్ మూసే. నువ్వు నోరు మూసే. అన్నయ్య ఏంటి తమ్మయ్య? అట్టు చూడు. ఇదేంట్రా పంచ కట్టుకుని ముత్తైదువులతో పసుపు కుంకాలు తీసుకొస్తున్నాడు? సరే కొత్త స్కూల్లా ఉంది. ఏంట్రా మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడుతున్నాడు? మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో. ఇదేంట్రా మన గుంటగాడు ఆడికి రెడ్ కార్ పెట్టేస్తున్నాడు? అందుకే నువ్వు స్కూల్ మూసే. నువ్వు నోరు మూసే. ఎందుకు వచ్చావు? బియ్యానికి. కయ్యానికి కాలు తువ్వే ధైర్యం లేదా? రవి, మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి. నేను చస్తే అంగీకరించను. గెట్ అవుట్. రాధా, మా అన్నయ్య అంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్న ఏంటి గెటౌట్ అంటాడు? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? గెట్ అవుట్, గెట్ అవుట్. మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేకాని ప్రేమించుకున్న 2 పసి హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో, డేక్ సమకవాడ. మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు? బ్యాడ్ ఫేస్ వేసుకుని. అదేంటి ముత్తైదో మీద చేస్తున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వేమనుకోకమ్మా, పెద్ద ఆయన కోపంలో ఏదో చేయెత్తాడనుకో, ఆశీర్వచనం కోసమని సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు. వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయబద్ధంగా అచ్చం 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. అలాంటి అమ్మాయి మా ఇంటికి కోళ్లగా రావాలని మా ఆశ. అందుకే మీరు నన్ను తిట్టినా, పసుపు కుంకాలు తీసుకొచ్చిన ముత్తైదువును కొట్టబోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి లగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా. వస్తామండి. పెళ్లి ఒప్పుకోరా? ముద్రసు చచ్చినాడా? తోలు వలి చేస్తా. పిడత ముఖం విధవా, నీ కళ్ళల కారం కొట్ట. పెళ్లి లేదు, గిల్లి లేదు, ముందు బయటికి పంపించండి రా. రాధా, మీ నాన్నకి లో బీపీ కూడా ఉందా? మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? మొన్న ఒకసారి నాకు దెబ్బలు తగిలితే తానే హాస్పిటల్లో జాయిన్ చేశాడే. సర్లే, వస్తాను. అన్నయ్య ఆ లాస్ట్ ముత్తైదు చెవులు ఏం చెప్పింది?
అమ్మో అదేదో బూతు కొత్త కూసిందిరా. నానా ఏంటమ్మా? అవునడికి తెలుసుకుంటా. బావగారిని ఎందుకలా అవమానించావు? అది వాడికి నాకు చిన్న తగు ఉందిలేమ్మా, అందుకే నిన్ను వాడి తమ్ముడికి ఇచ్చేయాలనుకుంటున్నాడు. ఏమిటా గొడవ? అదే ఆడు అంత మంచోడు కదమ్మా. అవును, మొన్న రవికి దెబ్బలు తగిలితే హాస్పిటల్లో నువ్వే జాయిన్ చేసావట కదా? ఏంటి నేను ఆన్ని ఆసుపత్రిలో జరిపించానా? అంటే చేర్పించలేదా? ఏమో జరిపించానేమో. డాక్టర్ ఫీజు కూడా నువ్వే ఇచ్చావట కదా? నేనా? ఓహో ఇచ్చానేమో. అంత మంచివాడివి ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావు? అంతేనమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఈ స్కూల్ ఏంటో అర్థం కావట్లేదు, అంత అంధకారం అయోమయంగా. మరి అందుకే నువ్వు స్కూల్ మూసాయి, స్కూల్ మూసాయి. నువ్వు నోరు మూసేయ్. ఇంకోసారి ఆ కోత కూసావంటే చంపుతా. నువ్వేంట్రా? మన ఇంట్లో పిచ్చిగా కూడు పెట్టింది. ఎంత బాగా కొట్టారు. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకు మెంటల్ ఎక్కింది. ఛీ, నాకు మెంటల్ ఏంటి? నేను బాగానే ఉన్నాను కదా, బాగానే ఉండి చొక్కా చించుకుంటాను. చొక్కా చిరుగు చిరగలే. నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటల్ లేదు. చొక్కా చించుకుంటున్నా, నాకు మెంటల్ లేదు. అసలు నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటలే లేదు. ఒరే నాకు మెంటల్ ఎక్కడుందిరా? ఒరే ఎండలో పెళ్లి పేపర్లు చించి అతికించాలి, నువ్వు వచ్చి చదువుకుంటావురా? నువ్వు ఎలక మాంసం ఉండు. నాకు మెంటలేదే, నాకు మెంటలేదు. నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్తా. నేను ఆనందంగా ఉన్నాను. నేను ఎంత బాగున్నాను. ఓహో బాసు, ఏంటి దాసు? ఏం కూరలు వండమంటారు సార్? ఏం వండుదాం అనుకుంటున్నా? ఏమనుకుంటామండి, మటను, చికెన్, ఫిష్, ఫ్రాన్స్, పిట్ట మాంసం. అవేం వద్దు. మరి ఏం వండమంటారు సార్? ఎలక. నువ్వు సరిగ్గానే విన్నావు, ఎలక వండు. ఎలక వండి నువ్వు తిను. ఎలక వండి నేను తినాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? తలరాతల రాయటం బ్రహ్మదేవుడి స్కూల్ అయితే వాటిని తిరగ రాయటం నా స్కూల్ అయ్యా. అసలు ఏం జరిగిందంటే, ఇదేంటి ఫోన్ కుడి చెవులో ఉంటే సౌండ్ ఎడం చెవులో వస్తుంది. ఇవాళ మన ఇంట్లో పాదం చెట్టుకి 32 ఆకులు రాలిపోయి. నీ బంధాన్ని శార్థం నీ పిండాకుడు. ఏంటంటే నోరు పారేసుకుంటారు? నిన్ను కాదయ్యో మగడం. ఇక్కడ నా చెవుల్ని చిప్స్ లా కొరుక్కు తినే శాల్తీ ఒకటి దొరికిందిలే. ఆ చెప్పు, ఎందుకు ఫోన్ చేసావో? మన ఇంట్లో నల్ల పిల్లి 4 పిల్లలు పెట్టింది. అందులో 2 మగవి 2 ఆడవి. నా చెవుని కుమ్మరి పురుగులా తినేస్తున్నావురా. నేనా? సారీ, నిన్ను కాదయ్యా. చెప్పు తొందరగా, ఎందుకు ఫోన్ చేసావో? మరేం లేదండి, మీ దయ వల్ల కోడలు శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. కొత్త కోడలు తెచ్చుకుంటున్నాం. మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. మరి సారీ, శుభకార్యాలకి రాకూడదని చిన్నప్పుడే ఒట్టు పెట్టుకున్నాను. అయ్యయ్యో, కొత్త కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే కాంటాక్ట్ చెయ్యి. మన ఇంటి కప్పులకి బూజు పట్టింది. నీ అబ్బా, బూజు పట్టక గాజు పడుతుంటరా? ప్రపంచంలో అర్థమైన విషయాలని నా చెవిలో చెప్పిన చెవులోంచి రక్తం కూడా వచ్చేస్తా కదంట్రా నిన్ను. ఏడిసావులే. సరేగాని అమ్మాయికి ఒక ఫారెన్ సంబంధం చేద్దాం అనుకుంటున్నాను రా. అలానే ఉంటది, కానీ ఈలోగా మన అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తే? చేస్తాడు. నాకు స్కూల్ ఉంది, దానికి హెడ్ మాస్టర్ నుంచి డ్రిల్ మాస్టర్ దాకా నేనే. ఫీజులు తీస్తా. అయ్యారు అమ్మో అమ్మో, వీడు వస్తున్నాడు. నా జుట్టు కత్తిరిస్తాడు. వదలు. ఇప్పుడు నా చెవులో పనికిరాని విషయాలను గుసగుసలాడి నా చెవులు చిల్లులు పొడి చేస్తాడు. రేయ్, నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పుకోరా. చెప్పుకో. మన అమ్మాయి గారు ఎవరో కుర్రోడ్తోటి పార్క్ లో మైనే ప్యార్కియా. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా వినిపించలేదు. ఈడి దెబ్బకి తట్టుకోవాలంటే ఈ స్కూలే బెటర్ అనమాట. తీసుకో అమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావగారు? ఇవాళ శ్రావణ శుక్రవారం, మా ఇంటికి రాబోతున్న కోడలికి చీర పెట్టడం మా సాంప్రదాయం అమ్మా. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని మా నాన్న ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో, మా పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఒకవేళ
నువ్వు సొంత కూతురు కాదేమో. రవి ఏమిటా మాటలు? ఒక మాట అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని మరీ అనాలి. సొంత కూతురైతే నీకెందుకు, పెంపుడు కూతురైతే నీకెందుకు? రాధ మనసులో అనవసరంగా అనుమాన బీజం నాటావు. ఇప్పుడు ఆ అనుమానం పెరిగి పెద్దదై రేపు తండ్రిని నిలదీసి అడిగితే ఎన్ని గొడవలతో ఆలోచించావా? నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నీ తండ్రి నీ సుఖం గురించి ఆలోచించడం లేదేమిటా అని డౌట్ వచ్చి పాపం అలా అని ఉంటాడు. అదా వస్తావమ్మా? నా స్కూల్ మించిన స్కూల్ లేదు. వీడు మళ్ళీ పంచి కట్టుకుని మొత్తం వచ్చాడంటే ఈసారి నా స్కూల్లో ఏం గంట కొట్టాడో ఏంటరా. మరందుకే స్కూల్ మూసేయి, స్కూల్ మూసేయి. నువ్వు నోరు మూసే. మిస్టర్ వీరాస్వామి, నీ కంచుకోట మంచులా కరిగిపోయే మాత్ర వేశాను. వెళ్ళి చూసుకో. అమ్మో, నా కూతురు నేను చేయలేదు కదా. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా ఏంటలా ఉన్నావు? నాన్న, ఈ ఆస్తి ఎవరి కోసం? నీకోసమే. ఈ మేడలు మిద్దలు ఎవరి కోసం? నీకోసమే. ఇవన్నీ నాకెందుకు? అది ఏంటమ్మా పిచ్చి ప్రశ్న? నువ్వు సుఖంగా ఉంటావని. నేను రవిని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ లేకపోయినా సుఖంగా ఉంటానంటే నమ్మరే? అది అది నాన్న, నాకు విషయం చెప్పండి. నేను నిజంగా మీ కడుపునే పుట్టానా? అని 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 వాడేదో మాత్రేశాడు. నీ కడుపులో ఎలా పుడుతుంది అన్నయ్య? వదిన కడుపున కదా పుట్టేతే. కరెక్ట్ కరెక్ట్. నా కడుపున ఎట్ట పడుతుంది? అది నిజమే. అమ్మా నువ్వు నా కడుపున పట్టలేదు. ఆ విషయం బావగారు చెప్పారు. ఏం చెప్పాడు? నువ్వు నా కన్న తండ్రివి కాదని. నేను నీ కడుపున పుట్టలేదని నువ్వే ఒప్పుకున్నావు కదా. ఏయ్, అసలు దీనికి అంతటి కారణం నువ్వు. నా కడుపున పుట్టలేదని నాతోనే కమిట్ చేయించేస్తావుట్రా నిన్ను. నేను సొంతరావు కన్నా పెంపుడినావు కన్నా తమరికి డౌట్ వచ్చిందా నిన్ను? అమ్మో వారిని ఎడా పెడా వాయించేస్తున్నారు కదంట్రా. అసలే ఆ విజయ్ గాడు అర్థం కాని స్కూల్లో ఎదురు వచ్చేస్తున్నాడు. నువ్వు స్కూల్ మూసేయి, స్కూల్ మూసేయి. నువ్వు నోరు మూసేయ్. మరంతే. విజయ్కి టఫ్ ఫైటింగ్ ఇవ్వాలంటే నీ స్కూల్ పనిచేయదు. మరైతే ఇప్పుడు ఏంట్రా దారి? విజయ్ ఆటలు కట్టించాలంటే ముగ్గురువుల సలహాలు తీసుకోవాల్సిందే. గుర్గురువుల వాళ్ళెవరు? రా చెప్తా. ఎవరది? ఓ దాసు, నువ్వా? ఎస్ సార్. పనిలో చేరావా? చేరాను సార్. ఏయ్ యు నాటి. I love you. I love you. అమ్మో ఓరి నీ లవ్వు తగలయ్యా. ఇది లవ్వా? దాసు బాసు. పేపర్ పట్రా. అలాగే సార్. ఏ దాసు, హిందూ పేపర్. అలాగే సార్. హిందూ పేపర్ తెమ్మన్నాడు, నన్ను చదవమంటాడేమో. ఇది కూడా సార్ పేపరు. తెచ్చావా? తెచ్చాను సార్. చింపు. నువ్వు సరిగ్గానే విన్నా. చింపు సార్. చింపు. అలాగే. ఇంకా చింపు. ఇంకా చింపు. చింపు. ఇంకా చింపు. ఎంతెంతగా చింపు. సార్ ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడూ చింపలేడు సార్. వెరీ గుడ్. ఇవన్నీ అతికించు, సాయంత్రం వచ్చి చదువుకుంటాను. ఇవన్నీ అతికించనా? సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగీ కట్టుకొని చదువుకుంటావా? ఎంత జ్ఞానంరా నీకు.